ర- రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా. రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా. ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు, ఎందాకాయి శాపపు పరుగు, అంతము మరణమేగా, నీ అంతము నరకమేగా. అంతము మరణమేగా, నీ అంతము నరకమేగా. రక్షణ పొందితివా, నిరీక్షణ పొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా. ఆగదు సమయము నీ రక్షణకై, ఆగదు మరణము నీ కోరికపై, ఆగదు సమయము నీ రక్షణకై, ఆగదు మరణము నీ కోరికపై. అనువగు సమయమిదే, నీ రక్షణ సుదినమిదే. అనువగు సమయమిదే, నీ రక్షణ సుదినమిదే. రక్షణను పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా. రక్షణ పొందితివా, ఎన్నాళ్ళుగా ప్రభునెదిరించితివో, ఎంతగా ప్రభును విసిగించితివో, ఎన్నాళ్ళుగా ప్రభునెదిరించితివో, ఎంతగా ప్రభు విసిగించితివో. కొంచెము యోచించు, నీవించుక గమనించు, కొంచెము యోచించు, నీవించుక గమనించు. రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా. పాపము నుండి తిరుగుము నేడే, పాపిని ప్రభువా మన్నించుమని. పాపము నుండి తిరుగుము నేడే, పాపిని ప్రభువా మన్నించుమని. పరితాపము పొంది ప్రార్థించుము నేడే, పరితాపము నొంది ప్రార్థించుము నేడే. రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా. ప్రేమామయుడు ప్రభువగు క్రీస్తు, ప్రాణము పెట్టెను సిలువలో నీకై. ప్రేమామయుడు ప్రభువగు క్రీస్తు, ప్రాణము పెట్టెను సిలువలో నీకై. పాపము తొలగించున్, నీ శాపము పరిమార్చున్. పాపము తొలగించున్,
నీ శాపము పరిమార్చున్ రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా బ్రతుకిల మారినదా నీ భారం తీరినదా రక్షణ పొందితివా. వందనాలమ్మా. చాలా పాత పాట, అర్థసహితమైన సువార్త పాట. ఇక్కడ నమ్ముకొని వాడు ఎవరు లేరులే, ఎందుకు ఈ పాట పాడారు అని అనుకోవచ్చు. ఇంకా చాలా మంది ప్రభుని నమ్మని వాళ్ళు ఉన్నారు, అలాగే ఆన్లైన్లో వినేవాళ్ళు ఉన్నారు. రక్షణ పొందాము అని అనుకుంటూ మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు. సోదరి పాట పాడినట్టు బ్రతుకు మారిందా అన్నట్టు మారని వాళ్ళు ఎంతమంది ఉన్నారేమో. మోసకరమైన జీవితంలో ఇంకా చాలా మంది ఉన్నారేమో. మరి ఎందుకు దేవుడి పాట వినిపించాడో తెలియదు. మరి ఈరోజు మనం వినే వర్తమానం కూడా ఈ పాటను అనుసరించి ఉంటుంది కనుక ఈ పాట యొక్క అర్థాన్ని మనం గమనిద్దాము. ఈరోజు వర్తమానం ద్వారా అనేకులను దేవుడు దర్శించాలని మనం చేసుకుంటున్నాను దేవుణ్ణి. మనమందరం కూడా ప్రార్థనా సహితంగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ వాక్యం వినడానికి ముందుగా ఎల్లప్పుడూ మనము క్విజ్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్న రీతిగా తిరిగి చెప్పుకుందాము. అందరు రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఓకే, మొట్టమొదటి క్వశ్చన్ ఇలాగుంది. మత్తులో ఉన్న పురుషునితో పాపం చేసి పిల్లలను కన్నవారెవరు? లోతు కుమార్తె. కుమార్తెలు కదా, ఇద్దరు. తన అన్యాయ పాపంకై 4 గంటలు ఇచ్చుకున్న వ్యక్తి ఎవరు? దావీదు. జక్కయ్య. ఇతడును అబ్రహాం కుమారుడే అని ప్రభు ఎవరిని గురించి చెప్పాడు? వెరీ గుడ్. మ్యూట్లో పెట్టుకోండి, మీ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి. పారంపర్యాచారమునందు విశేష ఆసక్తి కలవాడును అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ క్వశ్చన్ వినండి. ధాన్యము అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోను అని చెప్పుకునే వారు బైబిల్లో ఇశ్రాయేల్ అనుకుంటారు. ఏ విశ్రాంతి దినం ఎప్పుడు వెళ్ళిపోతుందో అనుకుంటున్నారంట. సిస్టర్ ఎవరో చెప్పారు కదా, ఇశ్రాయేల్ అలా చెప్పుకున్నారు. రెఫరెన్స్ మీకు కావాలంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఎప్పుడు వెళ్ళిపోతుందా విశ్రాంతి దినం అనుకునేవాడంట. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి జనం మీద ఉన్నదని బైబిల్లో ఏ రాజ్యమును గురించి వ్రాయబడి ఉన్నది? ఏంటండి? పాపిష్టి జనము అని ఎవరి గురించి దేవుడు చెప్పాడు? ఇశ్రాయేల్. ఐగుప్తీయుల గురించేమో. ఇశ్రాయేల్ కరెక్ట్, ఇశ్రాయేల్. ఏ రాజు యొక్క ఆయుధములు ఒక దేవతా గుడిలో ఉంచబడ్డాయి? దావీదు. సౌలు కరెక్ట్, సౌలు. బేత్షాను గోడ మీద ఉంచబడిన కళేబరాలు ఏ కుటుంబపు వారివి? సౌలు కుటుంబాన్ని. సౌలు కుటుంబం వారు కరెక్ట్. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఎవడికి జరిగిన సూచక్రియను బట్టి ప్రజలు పరవశులయ్యారు? కుంటివాడికి స్వస్థత కలిగినందుకు. కుంటివాడు. పుట్టు గుడ్డివారు అని ఒకరు అన్నారు. కుంటివాడే గుడ్డివాడు? లేదండి, కుంటివాడే. కుంటివాడు. పేతురు యోహాన్లు ఆ పుట్టు కుంటిన వానికి వారు తమ కలిగిన దేనిని ఇచ్చారు?
ఎవరు నజరేయుడైన యేసు నామం. నజరేయుడైన యేసు నామమును ఇదే మేము నీకు ఇస్తున్నాము అన్నారు కదా, వెండి బంగారు లేవు నాన్న. ఎవరు మా యొక్క లేవు కానీ మ్యూట్ లో ఉంచుకోవాలి? మాట్లాడుతున్నాడు. పేరు చూసి చెప్పండి నాన్న. ప్రేమ్ కుమార్ సిస్టర్ మ్యూట్ లోకి వెళ్ళారులే. పేతురు యోహాన్లు యేసు నామమును ఆయనకి ఇచ్చారు. ఏ స్థలము దగ్గర పుట్టుకుంటి భిక్షకుడు స్వస్థత పొందాడు? శృంగారమైన దేవాలయం. శృంగారమైన ఆది క్రైస్తవులు ఏ మనస్సుతో అనుదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచుండిరి? ఏక మనస్సుతో. ఏక మనస్సుతో. వెరీ గుడ్. చాలా keen గా అబ్జర్వ్ చేస్తూ చదువుతున్నారని అర్థమవుతుంది. నెక్స్ట్, అందరూ ఒక కుమార్తె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ప్రభు వారితో ఏడవద్దు అని చెప్పాడు. అదే యాయిర్ కుమార్తె గురించి. వెరీ గుడ్. యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు? ఏడవద్దు అన్నాడు. నెక్స్ట్, యేసు ప్రభు ఏ సూచక్రియ చేసినప్పుడు అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుని మహింపరిచారు. ఏ సూచక్రియ జరిగించినప్పుడు మనలో సమరశ్రీని రక్షించినప్పుడు అండి. లాజరును లేపినప్పుడు. లాజరు లేపినప్పుడా? సూచక్రియ, ఏ సూచక్రియ చేసినప్పుడు గొప్ప ప్రవక్త అని అన్నారు. నాయుని విధవరాలి కుమారుడు చనిపోయిన వారిని లేపినప్పుడు ఈ మాట అన్నారు, గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. సౌందర్యము గల చెట్టని దేనికి పేరు? ఏ చెట్టుకు పేరు? లెబానోన్. సౌందర్యం గల చెట్టు అని ఒలివ చెట్టుకు పేరు హోషేయ గ్రంథంలో. ఏం బాగుండదు. ఎవరు మళ్ళీ గలాట చేస్తున్నారు? ఎవరు పరిశుద్ధం సిస్టర్ మ్యూట్ లో పెట్టుకోండి. జయలక్ష్మి సిస్టర్. ప్రభు పాదములు మానక ముద్దు పెట్టుకున్న స్త్రీ పేరేంటి? ఇతరుల చేత మత్తులో ఉన్నను పరుండుటకు తన ఇంటికి వెళ్ళని మాట తప్పని భక్తుడెవరు? ఊరియా. వెరీ గుడ్. మత్తులో ఉన్న భక్తిని మర్చిపోలేదు, ఇచ్చిన మాటను ఆయన వెనక్కి తీసుకోలేదు. నెక్స్ట్, యేసు ప్రభు పాపులకు స్నేహితుడు అని అన్నది ఎవరు? పరిశీలు శాస్త్రులు పరిశీలు. వెరీ గుడ్. శాస్త్రులు పరిశీలు. హేరోదు తలగొట్టించిన ప్రవక్త పేరేంటి? కరెక్ట్. యూదులు యేసుక్రీస్తుని ఎందు నిమిత్తము చంపవాలని యత్నం చేశారు? క్రియలు చెడ్డవిని ఆయన క్రియలు నీతి వైద్యాలా ఉన్నవని కాదు, ఆయన దేవుడని. నేనే యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు. కరెక్ట్ వర్డ్ ఏమంటే అక్కడ ఉండేది అన్ని మంచివే, అదే అర్థం ఇచ్చేవిగా ఉన్నాయి. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే, విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక తను దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక ఆయన చంప యత్నం చేసిరు అన్నమాట. విశ్రాంతి దినాచారం మీరాడు. వీరికి ఎప్పుడు ఆచారాలే అనమాట. ఆచారం ఆచారం ఆచారం. తర్వాత దేవునితో తను సమముగా చేసుకున్నాడు. నేను తండ్రిని ఏకమై ఉన్నాను, తండ్రిని నేను చూస్తున్నాను, ఇవన్నీ అంటాడు. కాబట్టి ఆయన చంపాలని ప్రధాన కారణం వాడు. ఆ తర్వాత యేసు ప్రభు లేఖనములలో ఈ తరము వారిని ఎవరితో పోల్చాడు? ఈ తరము వారిని పిల్లుపులాటలాడుకొని పిల్లలతో పిల్లుపులాటలాడుకొని పిల్లలతో. ఎవరు చెప్పిన పేరు? ప్రత్యూష. వెరీ గుడ్. మంచిదానా. పిలుపులాడుకును పిల్లలతో పిల్లకాయలతో సమానం అని దేవుడు అన్నాడు. ఎవరు వీళ్ళు? ఈ తరము వారితో అన్నమాట చెప్తున్నాడు. కనుక ఈ తరం అంటే మన జనరేషన్ అంతా కూడా ఎలా ఉందంటే, పిలుపులాడుకును పిల్లకాయలతో
దేవుడు పోల్చాడు. ఎందుకోసమో వాక్యంలో మనం వింటాము. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి అని చెప్పిన వాడు బైబిల్ ఎవరు? నా పిల్లలు నా చుట్టే ఉన్నారు. యోబు చెప్పింది యోబు. ప్రేమ్ కుమార్ యెహోషువ అండి. ఏనక యోబు బోడితనము గల పక్షి ఏది? పక్షుల్లో బోరువా. నిప్పు కూడా అండి. నిప్పు కూడా. వెరీ యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామం అని చెప్పబడిన గ్రామం ఏది? బెత్లెహేం. బెత్లెహేం అండి. యూదా బెత్లెహేం. సులభంగా చెప్పేశారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం నుండి 32 వరకు ఎవరైనా చదువుతారా? నీళ్లు తగిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరేడవరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాము. గొప్ప దేవా, అస్మానుడైన దివ్యదేవా, వెలుపులలో నీతో సమలు ఎవరూ లేరు. ఏ రూపంతోనూ మిమ్మల్ని పోల్చలేము. అటువంటి గొప్ప దేవుడు, ఉన్నతమైన సింహాసనంలో, ఉన్నతమైన లోకంలో సాటి లేని సత్య దేవుడవు, నిజ దేవుడవు, జీవం గలవాడవు దేవా. మార్పు లేని దేవుడు, మహిమగల దేవుడు, పరిశుద్ధ దేవుడవు. నీ గుణగణములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అన్ని గుణగణాల కంటే అతి శ్రేష్టమైన గుణము, మమ్మల్ని ఆకర్షించిన గుణము ప్రేమ గుణమును బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను మీ ప్రియ కుమారుని ద్వారా కలవరి శిలువలో మాకు చూపించినవని స్తోత్రములు దేవా. నాయన పాపాత్ములము, మా దిక్కే వేరు, మా దిశే వేరు నాయన, మా గతే వేరు. దుర్గతి పాలైన మమ్ములను, ఉగ్రతాపాత్రులమైన మమ్ములను, మరణమునకే తగిన వారమైన మమ్ములను ప్రభా కాల్చుకోటకే, దుర్మరణం చెందడానికే, యుగములు మీకు దూరంగా ఉండడానికే తగిన వారమైన మమ్ములను, పాప భ్రష్టులమైన మమ్ములను వేదకి రక్షించుకున్నావు. మా కొరకు మీ ప్రియ కుమారుని లోకానికి కృపాదానముగా పంపించావు. ఆ ప్రభువును మా పాపను కొరకైన శిక్ష అంతా ఆయన అనుభవించినట్లుగా ఆయన్ని మీరు శిక్షించి సిలువకు అప్పగించి దేవానైనా మా కొరకు ఆయన సిలువ మరణాన్ని పొందినంతగా నాన్న తండ్రి విధేయుడుగా ఉండటకు మీరు అప్పగించుకున్నందుకు మీ స్తోత్రములు. నీకు ప్రియ కుమారుని చెయ్యి విడిచిపెట్టి పాపాత్మైన మా చెయ్యి పట్టుకొని దేవా పాప గుంటలో నుండి మమ్మల్ని లేపి క్రీస్తుని బండ మీద నిలిపి మా ఆది మొదలుకొని అంత్యం వరకు మాకు తోడుగా ఉంటున్న దేవానికి స్తోత్రం. మా స్థితి గతిని మార్చినావో నీకు వందనాలు. అనేక మహోపకారాలు చేస్తూనే ఉన్నారు. నీకు స్తోత్రం. క్షణం వరకు కాపాడినందుకు మీకు వందనాలు. మీ వాక్య సంధిలో చేరి ఉన్నాము. మీ ధర్మశాస్త్రం నుండి ఎంతైన సంగతులు గ్రహించినట్లు మా మనోనేత్రములు తెరవ చేయండి. మీ వాక్యం అనే బల్లెముతో పొడవండి ప్రభువా, బాకుతో పొడవబడినట్లుగా చేయండి. అయలా రక్షణ పొందుడు మేమేం చేయాలని ఎవరెవరు ఈ వర్తమానం వింటారో వారందరికీ దేవా ఆత్మరక్షణ లేని బిడ్డల కొరకును, దినరక్షణ లేని మా కొరకును దేవుని నమ్ముకున్నాం అనుకుంటూ ప్రభువా నాయన తండ్రి నిజమైన మార్పు లేకుండా, తగిన భయము లేకుండా దేవానాయన తండ్రి మరి ఇంకా ఏ గుడ్డితనములో ఏ విషయంలో ప్రభువాని నెరగని పరిస్థితుల్లో ఉన్నాము అన్ని విషయంలో మీరు దర్శించండి. మా బోధ విని వారిని రక్షించుకుంటూ మీ కృప చూపించండి. మాలో ఏవేవి తక్కువైనా వాటన్నిటి నుండి
మమ్మల్ని విడిపించి నిజమైన పశ్చాత్తాపం ప్రతిరోజు మాకు అనుగ్రహించి నీ ప్రియకుమారుని పెళ్లి రాకడ కొరకే సిద్ధపరచబడిన గొర్రె పిల్ల వధువుగా పెళ్లి వధువుగా మమ్మల్ని సిద్ధపరచమని వాక్యం చదువుకున్నాం. రోజు చదువుతానే ఉంటాం కానీ అర్థం కానివి మాకెన్నో ఉన్నాయి ప్రభువా. మా మంచి బోధకుడు, నిన్ను పోలిన బోధకుడు ఎవరూ లేరు. మీ వాక్యం మీరే వివరించి మహిమ పొందుకోమని, మాతో ఉండమని, అందరికీ ఆశీర్వాదం దీవెన అనుగ్రహించమని యేసయ్యాది పరిశుద్ధమైన ఎన్నికైన నమ్మకమైన నామములో వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సోదరులారా, లూకాసు వార్త 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ఈరోజు పాఠం ఎవరిని గురించి అంటే, నేను చదువుకుంటూ ఉండగా నాకు దేవుడు అర్థం చేయించిన వాటిని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మనం 28వ వచనం నుంచి చదువుకున్నాం. 7వ అధ్యాయము లూకాసు వార్త 28 నుండి 32 వరకు మనం చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా మనకు కనిపించే ఇద్దరి పేర్లు ఉన్నాయి. వారి పేర్లు, ఒకరేమో పరిసయ్యులు, రెండవది ధర్మశాస్త్రోపదేశకులు అని వారి విషయమే చదువుతున్నాం. వీని గురించి కొండ మీద ప్రసంగంలో దేవుడు చాలా చాలా మాటలే చెప్పాడు. మరి వీరు ఎవరు? మొట్టమొదట పరిసయ్యులు అనే విషయాన్ని చదువుతున్నాం. మళ్ళొకసారి నేను చదువుతాను. 29. ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునిరి. గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిన రాయబడింది. ఎవరు ఈ పరిసయ్యులు? ఈ పరిసయ్యులను ఎవరు ఎలాంటి వారిని పరిసయ్యులని దేవుని వాక్యంలో దేవుడు రాయించాడో ఒకసారి మనం చూద్దాం. 2 గుంపులు వారు ఉన్నారు. వీరు పరిసయ్యులు ఒకరు, రెండవది వచ్చి వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. పరిసయ్యుల యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మార్క్స్ వార్త 7, ఇప్పుడు లూకా 7 మనం చదువుకున్నాం కదా, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో వారిని గురించి ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. 7:1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 7:1 వచ్చిన పరిశీలను శాస్త్రులలో కొందరును ఆయన ఎద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూసింది. పరిసయ్యులను యూదులందరూ కింది చదువుకుందాం. చూడండి, పరిసయ్యుల యొక్క కేటగిరీ, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు దగ్గరికి వచ్చారంట. వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, కడగని చేతులతో భోజనం చేయట చూశారంట. చూసి ఏం చేశారు వాళ్ళు? పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు స్నానము చేస్తేనే గాని భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారమును అనుసరించుకున్నవారు. పరిసయ్యులు అంటే మనకేంటి అర్థమవుతుంది? ఈ 4 వచనాలు చదివినప్పుడు ఆచారములు. ఎన్ని ఆచారాలు అంట? అనేక ఆచారములు అనుసరించుకుని వారు. ఏంటి వారి ఆచారం? కడగకుండా చేతులు, అన్నం తింటే అపవిత్రం అంట, అపవిత్రమైన చేతులు అంటారు. తర్వాత ఇంకేంటి? సంత నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు స్నానం చేయాలంట. తర్వాత వాళ్ళ వస్తువులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు, కనుక వీటన్నిటిని ఇంటిలో అన్ని కడగాలంట. కనుక సామాన్లు కడుగుతారు, చేతులు కడుగుతారు, ఒళ్ళుకు స్నానము చేస్తారు. ఇవి కాకుండా అనేక విధములైన ఆచారాలు ఉంటాయంట. మీ బైబిల్లో చూడండి 4వ వచనంలో పాత్రలను అని నంబర్ ఏ వేసినారు కదా, కింద ఏమని రాసింది? ఫుట్నోట్లో అనేక ప్రాచీన ప్రతుల్లో మంచములను అని ఉందా? మీ బైబిల్లో ఉన్నాయంట. మంచాలు కూడా కడుగుతారమ్మ. అట్లయితే అంటే ఎంత శుభ్రమైన వాళ్ళు, ఎంత శుభ్రతను పాటిస్తారో. ఇంకా బి అని ఉంది కదా, బి అనే చోట కూడా ఇత్తడి పాత్ర నీళ్ళలో కడుగుట అని నంబర్ బి వేశారు. బి అంటే
ఇత్తడి పాత్రల బాప్తిస్మములు. దేవుడు యోహాన్ని ఎందుకు పంపిస్తాడు ఈ లోకంలోకి? బాప్తిస్మ ఇచ్చుటకు పంపిస్తే బాప్తిస్మ వద్దంట. ఆ యొక్క యోహాను బాప్తిస్మ వద్దంట. దేనికి బాప్తిస్మ ఇస్తారంటే వీళ్ళు బాప్తిస్మం. కడిగి తుడిసి ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పండి? ఇక్కడ మనలోనే ఉన్నాయి కదా. ఇంటికి ఎక్కువ శుభ్రత ఇస్తాం, వస్తువులకి ఎక్కువ శుభ్రత ఇస్తాం. మరి అలాగే ఇంటి వస్తువులకు శుభ్రత. ఒకవేళ మన పేరు అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ అంటే శుభ్రత అని పెట్టుకోవచ్చునేమో. వీళ్ళు పరిసయ్యులు అట్లాంటి వాళ్ళు శుభ్రతకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒళ్ళకే ప్రాధాన్యత, చేతులకే ప్రాధాన్యత. కానీ ఆ చేతులు ఎలాంటి చేతులో మనకు తెలుసు. వాక్యంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనంలో ఏమన్నాడు దేవుడు? మీ చేతులను శుచిపరచుకున్నాడు అన్నాడు కదా దేవుడు. మీ చేతులను కడుక్కోండి, అవి రక్తముతో నింపబడి ఉన్నాయని దేవుడు అన్నాడు. ఇది ఆత్మశుద్ధి విషయమే పెద్ద పట్టించుకోరు. కానీ పరిసయ్యులు ఎప్పుడు దేహశుద్ధి విషయమై వస్త్రాలు, వస్తువులు, మంచాలు, ఇత్తడి పాత్రలు, వీటికి బాప్తిస్మాలు, వీటిని కడగడాలు, వీటి మీదే ఉన్నారు. అనేకమైన ఆచారములు ఉన్నాయండి. వీటన్నిటి చూస్తే నామకార్థ క్రైస్తవులమైన మనమే గుర్తు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కనుక పద్యాల్లో కూడా ఒక పద్యం ఉంది కదా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చందంలో ఉన్నట్టున్నారు. ఆత్మకు శుద్ధి లేదు, యేసయ్య వద్దు, బాప్తిస్మిచ్చి యోహాను వద్దు. సుంకరులు ప్రజలందరూ యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటూ యోహానుతో ఏమన్నారు? అయ్యా మేమేం చేయాలని అడుగుతూ వచ్చారు కదా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చారు, సైనికులు, సామాన్య జనులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, తూర్పు నుండి వచ్చారు, పడమటి నుండి వచ్చారు. వాళ్ళందరూ బాప్తిసం తీసుకొని మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి, మారు మనసు పొందండి అని చెప్తే అలాగ ఓకే అని చెప్పి వారందరూ దేవుని వైపు తిరుగుతుండగా వీరు మాత్రం ఆచారాలను అనుసరించుకునే వారు అని 4వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఒకసారి మన ఇంటి వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, నామకార్థ క్రైస్తవులు, మన చర్చిలో మనతో కూడా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్న వాళ్ళు, మన బంధువులు ఇట్లాగే ఉన్నారా? చూడండి, ఈ సంగతిలో మనం విని వారితో కూడా చెప్దాం. ఒకవేళ మనలో కూడా బయట శుద్ధికి ఎక్కువగా లక్ష్య పెడుతూ హృదయ అంతరంగంలోనే శుద్ధి మనం కలిగించుకోలేకుండా ఉన్నామా? అందుకే ప్రభు అన్నాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రేపొద్దున పరలోకంలో మనం వెళ్ళినా పరిచయలు ఒక్కరిని మనం చూడమేమో, ధర్మశాస్త్రోపదేశకులను మనం చూడమేమో. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఏంటో, ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఎవరో, వారిని గురించి కూడా మళ్ళీ మనం చూద్దాం. 5వ వచనంలో చూడండి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురు అని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, కనుక నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా ఈ ఆచారాలు ఆచరించకుండా ఉన్నారని ప్రభుని మరి వారు అడిగినట్లుగా చెప్తున్నారు. ఆ ప్రభు ఏమన్నాడు? కింద మా మాట చెప్పారు కదా, ఏమని? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. సరే, ఇలాగా వాటికి వీటికి బప్తిస్మాలు వచ్చి తమ తాము కడుక్కుంటూ స్నానాలే వారికి ప్రధానమైపోయినాయి. కానీ ఆత్మశుద్ధి లేని వారు అని దేవుడు చెప్పాడు. వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వారు వ్యర్థంగానే ఆరాధిస్తూ ఉన్నారని పరిసయ్యులు చర్చిల్లోకి, సమాజ మందిరంలోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధిస్తూ కూడా ఉన్నారు. ఇలాంటి వాడలో ఎవరమైనా మనం ఉన్నామా? హృదయ శుద్ధి లేకుండా, మార్పు చెందకుండా, మారు మనసుకు తగిన క్రియలు లేకుండా వ్యర్థముగా దేవుని ఆరాధిస్తున్నామా? మన ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మన బంధువులు ఎవరో ఉన్నారా? వాళ్ళతో ఈ మాటలు మనం పంచుకుందాం. ఇవేంటంట, వారు చేస్తున్న పనులన్నీ పారంపర్యాచారము చొప్పున. ఇవి ఎవరు పెట్టిన పారంపర్యాచారాలు? పక్కనే ఒక వర్డ్ని చూడండి, ఏమని? 5వ వచనంలోనే, పెద్దలు పెట్టిన పారంపర్యాచారాలు. అంటే ఏ పితరులో పెట్టుంటారు, అవతాతలో పెట్టుంటారు.
ఎవరో ఇంటి ఎవరెవరో పెద్దోళ్ళు పెట్టి ఉంటారు. వాటిని ఆచరించడమే ఇదే దైవోపదేశం అని అనుకుంటున్నారు, కానీ అది దేవుడు చెప్పిన ఆచారాలు కాదండి. మన పిల్లలకు చెప్పండి, మనకు 3 ఆచారాలు తప్ప ఏమీ లేవు. పరిశుద్ధులకు, హైందవులకు ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వాటికి అర్థం ఏంటి? ఇది ఎందుకు ఇలా చేయొద్దు, ఇది ఎందుకు ఇలా అనొద్దు అంటున్నారు. ఈ వారం ఇది అంటున్నారు, తిథి కాల నక్షత్రాలు అంటున్నారు, తుమ్మితే శాస్త్రం చెప్తున్నారు, విధరాలు కనపడితే శాస్త్రం అంటారు, పిల్లి అడ్డం వస్తే శాస్త్రం అంటారు. ఈరోజు ఈ వారం కాబట్టి డబ్బు ఇవ్వకూడదు అంటారు. గడప వస్తే గడప ముందన్నారా, గడప దాటి వెనకన్నారా అని అంటున్నారు. సూదిస్తే రాత్రిపూట ఇవ్వద్దు అంటున్నారు. కొన్ని లేచేటప్పుడు కుడిపక్కే లేమంటున్నారు కదా. ఏంటంటో శాస్త్రాలు చెప్తున్నారు. ఇంకా చాలా పెద్ద పెద్ద శాస్త్రాలు ఉన్నాయి. చచ్చిపోయినప్పుడు శాస్త్రాలు దండిగా ఉంటున్నాయి. ఆ తర్వాత దిష్టి తీస్తే ఏదైనా పిల్లలు బాగాలేకపోతే అప్పుడు శాస్త్రాలు అంటున్నారు. ఆ తర్వాత పెళ్లిళ్ళలో కూడా ఎక్కడలేని శాస్త్రాలు. ఈనాడు క్రైస్తవుల్లో విశ్వాసుల్లో కూడా ఉంది. పొరపాటున కూడా కొన్నిసార్లు అదే అలవాట్లో పొరపాటులాగా శాస్త్రాలు కూడా చెప్తా ఉంటారు కొంతమంది. కనుక ప్రియులారు, ఇవన్నీ పెద్దలు ఎవరో పెట్టారు. మానవులు పెట్టిన వాటిని దైవోపదేశాలని అనుకుంటూ నన్ను మళ్ళీ వ్యర్థంగా మీరు ఆరాధన చేస్తున్నారు. కూర్చున్న మనలో ఏ ఒక్కటైనా ఆచారాల మీద మనకు మనసుందా? వాటిని లక్ష్య పెడుతున్నామా? దానిలో నమ్మిక మనకుందా? దానిలోకి భయపడుతున్నామా? వ్యర్థమైన ఆరాధన మనం కూడా చేస్తున్నట్టే. ఇక్కడ ఈ పారంపర్యాచారం అంటే ఒకసారి మనము యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసుకుందాం. ఈ భాగం మీద మన చెయ్యి అలాగే ఉంచి ఒక్కసారి అక్కడ ఆచారాల గురించి ఒక మాట చదువుకుందాం. ఎందుకు ఈనాడు క్రైస్తవం కూడా, ఒకవేళ పరిశీలన వదిలిపెట్టండి, క్రైస్తవులమైన మనలో ఏ ఒక్కరిలోనైనా ఈ ఆచారాలను ఎందుకు మనం పాటిస్తున్నాం? 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 12వ వచనం లేదా 11 చదివితే బాగుంటుంది. ఈ జనుల మార్గం నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఆ పెద్దల మార్గం కానీ, ఆ యొక్క లోకస్తుల మార్గం కానీ, ఒకవేళ అన్యజనుల మార్గం కానీ మనం నడవకూడదని యెహోవా ఎట్లా చెప్పాడంట? బహుబలముగా చెప్పి ఉన్నాడంట. లూజ్గా చెప్పలేదు. గమనించండి, లేకపోతే లేదని చెప్పలేదు. బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడని యెషయా భక్తుడు రాస్తున్నాడు. ఆ తర్వాత నన్ను గద్దించి ఈ మాట సెలవిస్తున్నాడు. జాగ్రత్త బాబు యెషయా, ప్రవక్తమైన నువ్వు జాగ్రత్తగా ఉండు, బహుబలంగా చెప్తున్నాను, నీకు గద్దించి చెప్తున్నాను. ఒకవేళ నీవు అనుజనుల ఆచారం అనుసరించి నడుస్తావో అన్నట్టు భయం పెడుతూ గద్దిస్తున్నాడు. ఆయన గద్దించాడంటే మనల్ని గద్దిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనకు కూడా బహుబలముగా చెప్తున్నాడు. మరి బలహీనంగా ఆయన చెప్పడం లేదు. ఏమంట ఆయన చెప్పేది? ఈ ప్రజలు అంటే మీ చుట్టూ ఉండే ప్రజలు అన్నాడు. ఈనాడు క్రైస్తవ ఇశ్రాయేల్ చుట్టూ అనిలే ఉన్నారు. వాళ్ళ చుట్టూ బాకుల్లాగా, బల్లాల్లాగా, శూలల్లాగా ఉన్నారు. ఈ అన్యజనులు ఏమంటారంటే బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు కూడి ఇంగ్లీష్లో కాన్స్పిరసీ అని ఉంది. వీళ్ళకన్నీ కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యి, ఇట్లా రా, ఇట్లా వెళ్ళు, ఇలాగ ప్రవర్తించు అనేవి ఈ బందుకట్లు కొన్ని పెట్టుకుని అన్ని కట్లే, అన్నీ పాశాలే, పాపపు కట్లే, పాపపు అపనమ్మకాలే, మూఢ నమ్మకాలే, మూఢ ఆచార భక్తి, ఇవన్నీ కూడా కొంత కర్మకాండ వాళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది శాస్త్రం, ఇది పెద్దలు చెప్పారు, అలా చేయకపోతే ఈ కీడు కలుగుతుంది. లేకపోతే ఇప్పుడు అందరిలో ఉంది కదా, ఏమంటారు, ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూస్తున్నారు, ఇక్కడ ఇట్లా రావాలా, ఈ మూలలో ఇది రావాలా, ఇది అని చెప్తున్నారు అనమాట. ఈ దినం మంచిది, ఈ దినము మంచిది కాదు, ఈ కాలం మంచిది, అది రాహుకాలం అంటారు, ఏదేదో అంటారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ విషయం నేను గద్దిస్తున్నాను. వాళ్ళలాగా నువ్వు చేయొద్దు, ఇవంతా కూడా ఆచారప్రదమైన కర్మకాండ అనుకోవద్దని చెప్తూ దేవుడేమన్నాడు? వారు భయపడడానికి మీరు భయపడకుడి. అన్యజనులు ఎందుకు ఈ ఆచారాలు చేస్తున్నారంటే ఇలా చేయకపోతే ఒక భయం అనేది వాళ్ళు చుట్టుకుంటా ఉంది. కాబట్టి వాళ్ళు భయపడిన దానికి మీరు భయపడొద్దు, వారు దిగులు పడిన దానికి మీరు దిగులు పడొద్దు అని అంటూ 13లో ఖండితంగా చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకునండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను.
అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటుంది. కనుక వాళ్ళు భయపడినట్లు మనం భయపడి ఆ ఆచారాల్లో మనము కూరుకొనవద్దు అని చెప్తున్నాడు. ఎంత చెప్పినా మన క్రైస్తవుల్లో చెవులో ఏమూదినట్టంట, శంఖము ఊదినట్టే. కానీ ఇవన్నీ కూడా చర్చిలో బయటపడవు, కానీ ఇళ్ళలో చావులప్పుడు, సమాధులప్పుడు, దినాలు చేసేటప్పుడు, ఆ పిండాకుళ్ళు పెట్టేటప్పుడు, మరి పెళ్ళిళ్ళప్పుడు కుడికాలు పెట్టి రావడం, మనం దిగదీసడం, తర్వాత ఎర్రనీళ్ళు చల్లడం, రకరకాలవన్నీ అప్పుడు కనపడతా ఉంటాయి. కనుక ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నీ వదిలేసాం, ఏ ఒక్కటే అపనమ్మకం మీద పెట్టుకొని ఉన్నాము. దేవుడు మీకు పరిశుద్ధ స్థలముగా ఉన్నాడా, లేకపోతే పెద్దల పర్యాచారాలు, వాళ్ళు చెప్పిన భయాలు, వారు చెప్పిన కట్టడలు, కుల కట్టడు, ఇవి మనల్లో ఉన్నాయా? స్టార్టింగ్ లోనే దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. తెలుగు కొత్త బైబిల్లో ఉంది కానీ పాత బైబిల్లో లేదండి. 10వ వచనంలో ఉంది కదా, చదువుతారా? మీ బైబిల్ ఎలా ఉందో 10వ వచనంలో. దేవుడు అదే కరెక్ట్ చదవండి. ఆలోచన చేసుకొనిను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు, దేవుడు మాతోనున్నాడు. వెరీ గుడ్. నాది పాత బైబిల్ అండి, ఇది లేదు. కొత్త బైబిల్లో దేవుడు మాతో కూడా ఉన్నాడు, ఆయన మాకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. ఆయన కోసమే మీరు భయపడాలి, ఆయన కోసమే దిగులు పడాలి. ఏ ఆచారమైన ఎవరైనా చెప్పినప్పుడు ఎక్కడ లేని బంధువులందరూ ఈ ఫంక్షన్లప్పుడే వస్తారు కాబట్టి వాళ్ళు ఏదో మన చెవిలో ఊదుతారు, అది చేయనిస్తారు కదా, అలాగ చేయడానికి మనల్ని పురుకొల్పుతారు. అటువంటి వాళ్ళను గురించి వాళ్ళు చెప్పిన భయాలు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో కూడా ఉండడు. అప్పుడు ఇవన్నీ ఆచారాలు లేకుంటేనే ఆయన మనతో కూడా ఉంటాడు. మనకు ఆయన పరిశుద్ధ స్థలముగా ఉంటాడని రాయబడింది. కానీ ఆనాటి పరిచయంలాగా మనం కూడా ఇట్లాంటివి కలిగి ఉన్నామా? 100 తప్పులు చేసినా ఒకటే, ఒక తప్పు చేసినా ఒకటే. ఆ సిన్స్ అని ఈక్వల్ అని మనం ఎప్పుడు వింటూనే ఉన్నాము. పాపం వలన వచ్చు జీతం మరణము. ఇంకా దీనికి భయపడితే ఇంక మనం ప్రభు ఎందుకు? ప్రభువుకి మనం భయపడకుండా వీటి భయపడితే ఏం ప్రయోజనం? ప్రభువుని మనం ఇన్సల్ట్ చేసినట్టు, ఆయన మనం నిర్లక్ష్యం చేసినట్టు. కనుక దేవుడు అన్నాడు, ఇలాంటివన్నీ పెట్టుకుని మళ్ళీ నన్ను ఆరాధిస్తున్నారే, మీరు హృదయపూర్తిగా నన్ను ఆరాధించట్లేదు, మీ హృదయాలు నాకు దూరముగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇలాంటి స్థితిలో మనం కూడా ఉంటే ఈరోజు మానుకుందాం. ఏ దానికి మీరు భయపడొద్దండి, దేవునికి భయపడండి. పరిశుద్ధ స్థలముగా ఉంటాడని రాయబడింది. కానీ ఇలాగ దేవుడు వారిని అంటూ ఉండగా కింది వరకు చదువుదాం చూడండి. 7వ వచనం కంటిన్యూ చేసి కింద చదువుదాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము కంటిన్యూ చేసి కిందికి వెళ్దాము. అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్ముని గూర్చి యెషయా ప్రవచించింది సరియే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అమ్మా 10 కాదు, ఒకదాని మీద నీకు నమ్మకం ఉందా? దృష్టి మీద నీకు నమ్మకం ఉందా? చుక్కుబొట్టు మీద నీకు నమ్మకం ఉందా? ఒకవేళ గంట కొడితే సత్యము అని అంటారు, దాని మీద నమ్మకం ఉందా? ఒకవేళ తుమ్మితే నీకు నమ్మకం ఉందా? విధురాలు కనబడితే నీకు నమ్మకం ఉందా? ఇప్పటికీ కొన్ని పెళ్ళిళ్ళకు విధురాలను పిలవరు. ఆ పొజిషన్లో మనం ఉంటే మనల్ని పిలవకపోతే మనం ఎంత ఫీల్ అవుతాం కదా. ఎన్నెన్నో ఆచారాలు, ఎంతో మందిని మన ఆచారాలను బట్టి బాధ పెడుతున్నాము. నేను కనపడలేదు కదా వాళ్ళకి, నేను వద్దు కదా వాళ్ళకి, వాళ్ళు నన్ను అందరినీ పిలిచారు, నన్ను పిలిచలేదు కదా అని వాళ్ళు ఎంత బాధపడతారు. మనం ఎంత బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఏదో ఈ యొక్క ఏదో నీకు భయము ఉంది, వాళ్ళు వస్తే పెళ్లి భంగం అవుతుందని. ఏంటో ఇవన్నీ అంతర్గతంగా ఉన్నాయంటారు లేదా? ఒప్పుకోవాలన్నా లేదా? మనం ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అని దేవుడు చెప్పాడు. ఇవన్నీ మనం పెట్టుకుని ఉంటే నీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన అని దేవుడు చెప్తున్నాడు. నీ మనసు దేవునికి హృదయం దూరంగా ఉందంట. నీవు ఆచారప్రదమైన కర్మకాండ అనుసరించిన యూదులను, పరిచయులను, ధర్మశాస్త్రోపదేశకులను పోలిన దానవుగా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళంట ఇలాంటి కేటగిరీ ఏం చేస్తారంట? దేవుని ఆజ్ఞను విడిచిపెడతారంట. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞ ఏంటి మళ్ళీ చూద్దాం. మనుషుల పారంపర్యాచారమునే గైకొంటారండి. దేవుని ఆజ్ఞ ఏంటమ్మా?
మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో దేవుడు 15 వచనంలో ఏమని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటూ ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదే దేవుని ప్రథమమైన ఆజ్ఞ, ఇదే దేవుని యొక్క చిత్తము మానవుల పట్ల. ఈ ఆజ్ఞనంట వీరు విడిచిపెడతారంట. ఆజ్ఞని విడిచిపెడతారు. దేన్ని పట్టుకుంటారు? మనుషుల పారంపర్యాచారమును వీరు గైకొనుచున్నారు. ఆజ్ఞను గైకొనరు కానీ వీటిని గైకొంటున్న వారు కాదు. ఎందుకు ఈ పిచ్చి పట్టిందో, ఎందుకు దీన్ని గట్టిగా పట్టుకుంటున్నారో ఆనాటి పరిశీలన విడిచిపెట్టండి. ఈనాడు మనం కూడా పరిశీల భక్తినే కలిగి ఉన్నామా? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ కాలు పెడుతున్నాను అనుకుంటున్నావా? ఈ నేటికి కూడా ప్రొద్దున లేచేటప్పుడు కుడి పక్కన లేచేవాళ్ళు, ఈ బిలీఫ్ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్నిసార్లు మన మాటల్లో అన్నిల ఆచారప్రదమైన మాటలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఒప్పించేటప్పుడు చేతికి ఇవ్వకూడదంట, నీకు నాకు కొట్లాట్లు వస్తాయంటారు. ఇవన్నీ డే టు డే లైఫ్ లో కనిపించేవి. ఇవన్నీ అన్ని ఆచారం, అన్య పలుకు, అన్నిల పద్ధతి మన జీవితంలో ఎప్పటికీ కూడా కనిపించకూడదని దేవుడు అంటున్నాడు. అట్లాగైతే మనం ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టాం, దేనికో భయపడుతున్నాం, దేని ఎందో విశ్వాసం ఉంచుతున్నాం. కనుక మనం కూడా వేషధారులమైన శాస్త్రుల పరిచయాలు అవుతాం. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని మనమే చేస్తున్నాం. తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఈ ఉల్లంఘన చేస్తారని మనం నేర్చుకుంటున్నాం. ధర్మశాస్త్రోపదేశకులు అంటే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. చూడండి, ధర్మశాస్త్రోపదేశం గురించి ఎక్కడ మనం చదువుతామంటే ఇదే మార్క్స్ వార్తలు లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇప్పుడు లూకాకు రండి, 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. 10:25. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి లూకా 10:25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగుగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. చదవనక్క. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి. చాలు. ఫస్ట్ ఏమని అడిగాడు? దేవుణ్ణి నిత్య జీవానికి వారసవుటకు నేనేం చేయాలని అడిగాడు. దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని మరి ప్రేమించమన్నాడు, అలాగ వ్రాయబడింది అని చెప్తే నువ్వు సరిగా చెప్పినావని ప్రభువుని మెచ్చుకున్నాడు. అట్లా నువ్వు వెళ్ళి అలాగ చేయమని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత 29లో ఒక మాట రాయబడింది, అది మనం గమనిద్దాం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు, అవునుగానే నా పొరుగు వాడేవాడని యేసును అడిగాను. ఈ పేరాలోనే 2 ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న ఏంటి? నిత్య జీవానికి వారసవుటకు నేనేమి చేయాలన్నాడు. రెండవది, ఎలాగ చేయమంటే అసలు నా పొరుగు వాడేవాడు అని మళ్ళీ రెండోసారి కూడా అడుగుతున్నాడు. ప్రశ్నల చేత కాలం వెళ్ళబుస్తున్నాడు కానీ ఇక్కడ దేవుడు వాని గురించి ఏమని రాయించి పెట్టాడు? తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగు వాడేవాడని అనేసి వెళ్ళిపోయాడు. కానీ వాడు నిత్య జీవనకు వారసుడు కానే కాలేదు, పొరుగు వాడిని ప్రేమించలేదు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఇలాంటి వాళ్ళు ఎలాగా కనిపింపజేసుకుంటారంట? నీతిమంతుడు అయినట్టు కనపరుచుకునే వాళ్ళే ధర్మశాస్త్ర ఉపదేశకులు. ధర్మశాస్త్రం అంటే ఎన్ని గ్రంథాలండి? మొదటి 5 కాండాలు. ఈ 5 కాండాలు బాగా క్షుణ్ణంగా వాళ్ళకు తెలుసు, వాటిని వివరించడం కూడా బాగా వివరించే బైబిల్ టీచర్స్ గా వాళ్ళు ఉన్నారు. కానీ
భక్తిపరులాగా నీతిమంతుల్లాగా కోరుకుంటున్నారు. ఎవరికి కనబరుస్తున్నారు? నీతిమంతులని ఎవరికి కనపడాలనుకున్నారు? సాక్షాత్తు యేసు ప్రభుకే అంటే దేవుడు హృదయ రహస్యాలను ఎరగడా యేసు ప్రభుకే టోపీ వేయాలనుకున్నారు వీళ్ళు. నేను భక్తి పడని యేసు ప్రభుకు తెలియాలని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరో వచ్చినాడు. వచ్చి యేసు ప్రభుకి కోరినాడు కానీ నిజముగా వాడు నీతిమంతుడు కాడు. యేసు ప్రభు ఏమని రాయించాడు రోమపత్రికలో 3వ అధ్యాయంలో? నీతిమంతుడు లేడు, లేడు, అందరూ పాపం చేసి పొందలేకపోతున్నారని దేవుడు చెప్తే యేసు ప్రభుకే కోరుకుంటున్నట్లుగా చూస్తే ఎంత ఫూలిష్ గా ఉన్నారు. ఈనాడు మనం కూడా అట్లాగే అనుకుంటున్నామా? దేవుని కాకపోయినా మనుషుల దగ్గర నేను భక్తి పరాలుగా నటించాలని అనుకుంటున్నామా? నేను నీతిమంతురాలని కోరుకుంటున్నామా? మన దగ్గరకు వస్తున్న భక్తులు లేకపోతే దేవుని బిడ్డలు ఎవరినైనా చూసి మనుషులకు కనబడవలని సత్క్రియ మనం చేస్తున్నామా? ఇలాంటి కోవాకు చెందిన వారుగా మనం ఉంటే మనం కూడా పరిసయ్యులుగా శాస్త్రులుగా ఈ ధర్మశాస్త్రోపదేశకులుగానే ఉంటాం. వాళ్ళని గురించి దేవుడు ఏం రాశాడు? దేవుని ఆజ్ఞను గైకొనక విసర్జించి ఖాతరు చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంట? పరంపరాచారాలనే పట్టుకొని ఉంటారండి. కొద్దిమంది మన క్రైస్తవులుగా చూడండి, వాళ్ళకు తెలిసిన ఆచారాలు ఇంకెవ్వరికి తెలియదు. ఆచారబద్ధమైన కర్మకాండ వీళ్ళందరూ మనకు ఎప్పుడు దొరుకుతారంటే పెళ్ళిళ్ళప్పుడు, చావులప్పుడు, ఇట్లాంటివి అన్ని. చూడండి కొద్దిమంది మన 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 క్రైస్తవుల్లో మన చర్చిల్లోనే ఉన్నారు కొద్దిమంది కదా. ఈ ప్రధానాలు చేసేటప్పుడు పసుపులు పూస్తారు, పసుపులు పూసి ఆ పెళ్లి కుమానికి పూస్తా అంటారు, అన్ని అలుకుతా అంటారు, అన్ని చేస్తూ అంటారు. ఆ బియ్యం అన్ని వేసేవి, ఇవన్నీ ఆ పద్ధతులు వాళ్ళకే వచ్చు. ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చింటారు అనిపిస్తుంది. వీళ్ళ పెద్దల భార్యలు, వీళ్ళ పెద్దల సహోదర సహోదరులు బైబిల్ ముక్క రాదు, ఒక వచనం రాదు, వివరించలేరు, ఒక ప్రార్థన చేయలేరు, ఒక ప్రసంగానికి దొరకరు, పెద్దానికి సిగ్గు బిడియాలే, కామెంట్స్ కావాలంటే ఇంకా ఏవో ముసలమ్మ ముచ్చట్లు, వీటన్నిటిలో ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంటారు. కానీ దైవిక లక్షణాలు కానీ, దైవ నెరవేర్పులు కానీ, దైవ వాక్యానుసారమైన జీవితం కానీ, బ్రతుకు కానీ ఇలాంటి వాటిలో ముందంజ వేరనమాట. ఇలాంటివి ఈ యొక్క కర్మకాండ అంతా బాగా తెలుసు వాళ్ళకి. ఇంకోవేళ అలాంటి బ్రతికే మనం జీవిస్తున్నామా? ఆత్మీయ విషయాలకు ముందంజ వేస్తున్నామా? ఇట్లాంటి వాటికి దేనికి దొరకరు. కానీ ఆచారాల్లో, ముసలమ్మ ముచ్చట్లో, వీటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. కనుక ప్రియులారా, ఎందుకు హెచ్చరిస్తున్నాడో తెలియదు. ఈ భాగాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు ధ్యానం కూడా చేయలేదు. ఒకవేళ మన జీవితాల్లో మనుషులకు కనబరుచుకోవాలని ఏదైనా, ఒకవేళ మనుషుల్ని బోల్తా కొట్టిస్తామేమని కొన్ని నిమిషాలు వాళ్ళు మనతో ఉంటారు, కొన్ని గంటలు. వాళ్ళ దృష్టిలో మనం ప్రజెంట్ వేయించుకోవడంలో ఏమీ లాభం మనకి? దేవుని దృష్టికి మనం ఎట్లా ఉన్నామో అది మనం ఆలోచించాలి. కానీ మనుషుల దృష్టికి నీతిమంతులైనట్లు కనబరుచుకొనగోరితే ఏం ప్రయోజనం? దేవుడు అంటాడు, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, మనుషులకు మీరు దగ్గరస్తులుగా ఉన్నారు కానీ మీరు నాకు దూరంగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఇలాగా ఇప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయానికి మనం వెళ్దాం. మన మూల పాఠంలోకి మనం వెళ్దాం. కనుక ఈ శాస్త్రులు పరిచయలు 30వ వచనంలో ఏం చేశారు? లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం మళ్ళీ చదువుతాను. పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత అనగా యోహాను చేత బాప్తిస్ము పొందిరి. కొద్దిమంది పొందారు, పొందక, బాప్తిస్మును పొందక. ఎందుకు పొందలేదు చెప్పండి? ఎందుకు పొందలేదు? నేను అనుకుంటున్నాను, యోహాను గెటప్ ఎట్లా ఉందండి? యోహాను ఎక్కడుండేవాడు? తన స్థలం ఏంటి? అడవి బిడ్డ అనుకోవచ్చు కదా, అడవిలో పెరిగాడు. ఆయన గెటప్ ఎట్లుంది? ఆయన వస్త్రధారణ ఎలా ఉంది? తోలు దట్టి కొంటే ధరించినట్టుగా ఉన్నాడు. ఆయన తిండి ఎలా ఉంది? అడవి మిడతలు, తేనె. ఇవన్నీ చూస్తే ఒక అడవి బిడ్డ. సరైన ఇల్లు లేదు, వాకిల్ లేదు, కుటుంబం లేదు, గృహం లేదు, ఏమీ లేదు.
ఇట్లాంటి వాడు అడవి బిడ్డ చెప్తే వింటారా వీళ్ళు? దేవునికే టోపీ వేయాలనుకున్న వీళ్ళు యోహాను లక్ష్య పెడతారా వీళ్ళు? సరైన డ్రెస్ లేదను, లేకపోతే ఆయన పరిస్థితులు బాగాలేవను, అతడు స్టేటస్ ఏమి ఆయనలో కనబడడం లేదు, స్థితిగతి లోకరీతిగా ఏమీ లేవను. ఒకవేళ యేసుప్రభుని ఏమైనా కామెంట్ చేశారు, యేసుప్రభు మనిషి కుమారుడు తింటూ త్రాగుతూ వచ్చాడు కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసుప్రభుకి తిండిపోతూ మద్యపాని అన్నారు. తినక త్రావక వచ్చాడు కాబట్టి యోహాన్ని ఏమన్నారు? దయ్యం పట్టినవాడు కదా, మనకు తెలుసు. తిండిపోతూ యేసుప్రభు తినకుండా వచ్చాడు కాబట్టి యోహాన్ ఏమంటున్నారు? వీడు దయ్యం పట్టినవాడని. కనుక ఏదో అండర్ ఎస్టిమేట్ చేశారు, ఆయనకి విలువ ఇవ్వలేదు. పొందక చాలా మంది ప్రజలందరూ పొందుతున్నారు బాప్తిసము. సుంకర్లు అట్ల వాళ్ళు పొందుతున్నారు, పాపులు అనుకున్న వాళ్ళు పొందుతున్నారు, సైనికులు అనేవాళ్ళు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ పొందుతున్నారు. కానీ వీరు పొందలేదంట. ఎందుకు పొందలేదు? ఎందుకు పొందలేదు? చూడండి, మార్క్స్ వార్త 1:4 చదువుతామా ఇప్పుడు? 1:4-5 చదువుకుందాం. మార్క్స్ వార్త 1. వీళ్ళు పొందలేదు కానీ ఎవరు పొందారు? మార్క్స్ వార్త 1:4-5 చదువుకుందాం. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిసము ప్రకటించుతూ వచ్చింది. ఇప్పుడు 9వ వచనం చదవండి. ఇప్పుడు 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను. వీరు పొందలేదు, వీరు పొందక అని చదువుతున్నాం. కానీ యేసు ప్రభు ఏం చేశాడంట? గలిలయలోని నజరేతు నుండి వచ్చాడంట. బాప్తిసం తీసుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? గలిలయలోని నజరేతులో నుండి యెరూషలేంకి వచ్చాడు. మీ దగ్గర మీ బైబిల్స్ లో వెనకాల మ్యాప్స్ ఉన్నాయి. ఆ మ్యాప్స్ లో ఆ కొలతలను బట్టి మీరు చూడండి, దాదాపు 25 మైల్స్ ఉంది. గలిలయలో నుంచి అదే పనిగా బాప్తిసం తీసుకోవడానికి 25 మైళ్ళు దాటి వచ్చాడు యేసు ప్రభు. సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవునితో సమానంగా ఉండిన వాడు. ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు, కానీ మనకు మాదిరిగా ఉండడానికి ఆయన వచ్చాడు. 25 మైళ్ళ దూరం నుండి వచ్చి బాప్తిసం ఎవరి చేత తీసుకున్నాడు? ఈ అడవి బిడ్డ చేత. స్టేటస్, స్థితి, గతి ఏమీ లేదు. అందరు డిగ్రేడ్ చేసి ఆయనతో పొందడమే లేదు. వీళ్ళంతా అగ్రగణ్యులు అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు ఎంత తగ్గించుకొని వచ్చి కదా నీళ్ళలోనికి దిగి వెళ్ళి ఆయన తగ్గింపుతో మాదిరితో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. 25 మైళ్ళు. ఈనాడు మనం బాప్తిసం తీసుకోవడానికి ఎన్ని మైళ్ళు వెళ్ళాలండి? మా గాస్పురాల్లో చూస్తే చాలా మంది చర్చిల్లో కూడా ఇప్పుడు బాప్టిజం డబ్బు పెట్టుకుంటున్నారు కదండి, అవునా? అక్కడే చర్చిలోనే ఏ దూరం వెళ్ళడానికి కూడా కష్టం పడ్డానికి కూడా ఏం లేదు, కానీ బాప్తిసం పొందకుండా ఉన్నారు. నేను మన ఎవరితో మాట్లాడుతుంటే ఒక యవనస్తురాలు నాతో నింది బాప్తిసం తీసుకోవాలంటే వినంతసేపు ఎంత సంతోషం, వినంతసేపు ఎంత ఆనందం, వినంతసేపు ఎంత విధేయులు అయినట్టు కనిపిస్తున్నారు. బాప్తిసం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నాకు భయం అవుతుంది అంటే, ఎందుకు భయము? పుణ్యకార్యమే కదా, మంచి కార్యమే కదా, పరిశుద్ధ కార్యమే కదా, ఆజ్ఞకు లోబడ్డమే కదా, దేవుడు చెప్పిందే కదా, ఆయన చేసి చూపించిందే కదా, అది ఆయన ఆజ్ఞ కదా. నమ్మి బాప్తిసం పొందిన వాడు మరి అని దేవుడు చెప్పాడు కాబట్టి రక్షణ పొందడానికి ఆ 2 దేవుడు చెప్పాడు. కామా ఉంది కానీ ఫుల్ స్టాప్ లేదు నమ్మిన తర్వాత. ఇది ఏదో ఒక సాకు, ఏదో ఒక మరి భయం అని ఏదో దాన్ని వెనక పెట్టేస్తున్నారు చాలా మంది. దేవుడు అంటున్నాడు, ఆజ్ఞను ఉల్లంఘించి పారంపర్యాచారం మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వారు ఉంటే వాళ్ళకు ధీటుగా ప్రభువే నీళ్ళలో మునిగి ఆయన దేవుని ఆజ్ఞకి లోబడినట్టుగా మనం చూస్తున్నాం. మాదిరి ఆయన మనకు ఉంచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ యేసయ్య కూడా బాప్తిసం పొందాడు. యేసు బాప్తిసం పొందడానికి వస్తున్నప్పుడు ఆ పేరాకు ముందుగా మార్క్స్ వార్త 1లో రాయబడింది, నా వెనుక ఎవరు యోహాను అన్నాడు కదా, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగుడిని కానన్నాడు. యోహాను కంటే ఎంతో శక్తిమంతుడు.
ఆయన శక్తి అపరిమితమైన శక్తి, అత్యధిక శక్తి కదా. అటువంటి శక్తి గల దేవుడే యోహాను చేత బాప్తిసం తీసుకున్నప్పుడు వీళ్ళకేంటి నామోషి పరిసయ్యులకు. ఈనాడు చాలా మంది మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు, మన బంధువులు ఎందుకు బాప్తిస్మాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? రక్షణ పొందడానికి ఎంతో టైం తీసుకుంటున్నారు, రక్షణ పొందిన తర్వాత కూడా ఎంతో టైం తీసుకుంటున్నారు బాప్తిస్మాన్ని. ఎప్పుడు దేవుని సంతోషపరుస్తారు? ఎప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడతారు? ఇంకా ఆ బాప్తిసం తీసుకోకపోతే నెక్స్ట్ ఆజ్ఞ ఏం లేదండి. ఏం తీసుకోలేరు వాళ్ళు? ప్రభు వలలో పాలు పంపులు పొందలేరు. ప్రభు అన్నాడు, నా రొట్టెను తినే నా రక్తమును త్రాగువాడు నాతో కూడా నిలిచి ఉన్నాడు అన్నాడు. నేను వచ్చే వరకు దీన్ని మీరు ఏమన్నాడు? ఆచరించమని దేవుడు చెప్పాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మళ్ళీ నేను మర్చిపోయాను. మనకున్న ఆచారాలు ఒకటి బాప్తిస్మం అనే ఆచారం. దీనికి అర్థం ఉంది. బాప్తిస్మం ఇచ్చినప్పుడు మనిషిని ఎలా నీళ్ళలో ముంచుతారో యేసు ప్రభు కూడా మన పాపల కొరకు ఆయన చనిపోయాడు, మరి సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచినట్టు మనం కూడా నీతి నిమిత్తమై జీవించుటకు మనం లేస్తున్నామనే ఆచారానికి అర్థాన్ని మనం చూపిస్తున్నాం. ఇది మస్ట్ అండ్ షుడ్. రెండవ ఆచారం ఏంటి? బల్ల కూడా ఆచరించాలి. ఆ రొట్టెకు ఒక అర్థం ఉంది. అది దేవుని యేసు ప్రభు యొక్క దేహం అని. ఆ రసానికి, ద్రాక్ష రసానికి ఏమి గుర్తుంది? అది యేసు ప్రభు శిలలో కాల్చిన పరిశుద్ధ రక్తమునకు గుర్తుగా ఉందని. ఆయన మనలో తీసుకున్నట్టు వాటిని మనం సేవించినప్పుడు ఆయన మరణమును మరి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆచరిస్తాం. అది రెండవది. మూడవ ఆచారం ఏంటో చెప్పగలరా? మూడవ ఆచారం ఏంటి? నియామక కూడికలు. విశ్రాంతి దినం అని ఇశ్రాయేల్ అంటారు, మనము పునరుద్ధాన దినం, ఆదివారం. కనుక నియామక కూడికలు దేవుడు నియమించినవి. కనుక బోధ కూడికలు, స్త్రీల కూడికలు, యవనస్తుల కూడిక, ప్రార్థన కూడిక, సువార్త కూడిక, ఉదయం ఆరాధన, ఇవన్నీ కూడా ఈ మూడు ఆచారాలు తప్పితే కనుక వేరే ఆచారాలు లేవు. కనుక వీటికి అర్థం ఉంది. వీటిని మనము అర్థసహితంగా ఆచరించవలసిన వారమై ఉన్నాము. కనుక చాలా మంది ఒక్క ఆదివారం వస్తే ఆ తర్వాత ఎన్నో ఆదివారాలు గైర్హాజరైతున్నాయి. ఫర్ సింపుల్ రీజన్, చిన్న దానికి సాకులు పెడుతున్నారు. అంటే మీ అంత ప్రధానమైన పనులు ఉండేవాళ్ళు ఎవరు లేరని అనుకుంటూ ఉంటారేమో చాలాసార్లు. ఉద్యోగాలకు అన్నిసార్లు సెలవు పెడతామా? ఉద్యోగాలకు అన్ని గైర్హాజరులు పెడతామా? ఈ లోక యజమానులకు ఎంత భయపడుతున్నాము? పరలోక యజమాని ఏదో ఒకటి చెప్పుకుంటే సరిపోతుంది అనుకుంటామే. తీర్పులు అవన్నీ మార్కులు కట్ అయిపోతాయి, అధికతలు అన్ని కట్ అయిపోతాయి. జీతం ఎంత తగ్గిపోతుందో మనకు జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా దేవుని తీర్పు ఎట్లా ఉంటుందో ఏమో, మనం అనుకున్నట్టుగా కాదు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఆనాడు మనము ఎంత అయ్యో అనుకున్న లాభం లేదు. కనుక ప్రియులారా, బతికేది కొన్నాళ్ళే. ఎయిర్ క్రాష్ అయిన తర్వాత, ఏరోప్లేన్ క్రాష్ అయిన తర్వాత ఏ క్షణం భోజనానికి కూర్చున్నారు రెండే పిల్లలు 1:30కు కదా, విద్యార్థులు నోట్లో పెట్టుకున్నారో లేదో, నోట్లోకి వెళ్ళిందో లేదో, పండ్ల సందుల్లో ఉందేమో, ఒక్క ముద్ద కూడా మింగినారో లేదో అండి, మరణం ఎట్లా కబలించింది. ఆ ఇంటెలిజెన్స్ పిక్చర్స్ అన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్చర్స్ అన్ని ప్లేన్ గురించి చెప్తున్నారు. ప్లేన్ లో ఫస్ట్ లో కూర్చున్నాడు. ఒకవేళ బిజినెస్ దాంట్లో ఉన్నాడో, మరి ఇంపార్టెంట్ ఫస్ట్ ఎవరు కనిపిస్తున్నాడో? మాజీ సీఎం కనిపిస్తున్నాడు. ఆయన పేరేంటో కదా. నవ్వుతూనే ఉన్నాడు. వెంటనే గుద్దేసింది కదా, వెంటనే వచ్చింది ఆపద. ప్రళయం వల్ల వచ్చింది ఆపద. అనుకోని రీతిగా మరణం ఎప్పుడు చెప్పి రాదుని ఇంత సడన్ గా మరణం వస్తుంది. దినాల్లో దేవుని రాకడ కూడా చెప్పకుండా వస్తే మరి ఆ దినం ప్రళయ దినం, ఉగ్రత దినం ఎట్లొస్తుందేమో తెలియదు. అదంతా రాకుండానే మనం తప్పించుకొని మనం వెళ్ళిపోతాం అనుకోండి. కానీ అప్ టు ద మార్క్ మనం లేనప్పుడు, ఆయన కొలబొద్దకు సరిగా లేనప్పుడు దేవుని రాకడ మనకు సంతోషంగా ఉంటుందో, అది భయంకరంగా ఉంటుందో ఆలోచించేసుకున్నాం. ఎందుకు కాలం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం? ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, కొన్నిసార్లు చూస్తాడు దేవుడు. అలవాటుగా మనం నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని
మీరుతూ ఉన్నప్పుడైతే ఒకవేళ అకస్మాత్తుగా దేవుని తీర్పు వస్తే మనం ఏమవుతాం? నష్టమైతే ఏమవుతాం? దెబ్బతింటే మనం ఏమవుతాం? కనుక ప్రియులారా, మరి చాలా జాగ్రత్తగా మనం ఉంటే మంచిది. ఈ 3 ఆచారాలు తప్పకుండా మనం ఆచరించవలసిన వారు. మన పిల్లలు ఒక రోజు స్కూల్కి పోతే కట్టె తీసుకొని తరుముతామా లేదా? బలవంతంగా వాళ్ళని వదిలేస్తామా లేదా? ఏడుస్తున్నా స్కూల్కి. మనం ఎన్నిసార్లు దేవుని బడి అనే గుడిని మానేస్తున్నాం? ఆలోచన చేసుకోమని. ఎట్లయినా ప్రభువా, ఎట్లది నేను జయించగలను? ఎట్లా నేను ఉద్యోగానికి పోయేవాళ్ళు బంధువులు ఇచ్చి కూర్చున్నా ఏదైనా విడిచిపెట్టే వెళ్తుంటారు కదా. కనుక ప్రియులారా, ఎట్లా దీన్ని జయించగలనని మనం అనుకొని ప్రభుకి సాకులు చెప్పే క్రైస్తవులుగా కాకుండా ముందుకు దేవుని ఆజ్ఞలు ప్రధానమని మనం నేర్చుకుందాం. తర్వాత వీరు బాప్తిసం పొందలేదంట. 30 వచనంలో పొందక ఏం చేశారంట? తమ విషయమే దేవుని సంకల్పమును నిరాకరించేది చాలా ఇంపార్టెంట్. దేవుని సంకల్పంనే నిరాకరించారంట. ఏంటి దేవుని సంకల్పం? శాస్త్రుల ఎడల, పరిసయ్యుల ఎడల, అలాగే ధర్మశాస్త్రోపదేశకుల ఎడల దేవుని సంకల్పం. వారికైనా మనకైనా ప్రతి మనిషికైనా దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటి? సంకల్పం అంటే దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. మానవులు నీ మీద నా మీద దేవునికి ఉన్న సంకల్పం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఆయన మన విషయమే కలిగి ఉన్న ఆలోచన ఏంటి? అదే సంకల్పం. ప్రభు అన్నాడు, మనుషులందరూ మారు మనసు పొంది సత్యమును అనుభవించిన జ్ఞానం, సత్యం విషయమైన జ్ఞానం పొందవాలని ఆయన ఇచ్ఛయించి ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఇచ్ఛ. అది దేవుని సంకల్పం. కానీ ఆ సంకల్పం వీళ్ళు నిరాకరించారండి. ఏంటి? యేసును గురించి అందరూ వింటున్నారు. యోహాను భక్తుని ద్వారా ఆయన బోధ వింటున్నారు. 29వ వచనంలో అతడు ఇచ్చిన బాప్తిస్మాన్ని పొందుకుంటున్నారు. ఇది దేవుని యొక్క సంకల్పం. కానీ వీరు ఈ కేటగిరీ మాత్రం ఆయన యొక్క సంకల్పమును నిరాకరించారు, నిర్లక్ష్య పెట్టారు, పెడ చెవిని పెట్టారు. ఈనాడు చాలా మంది రక్షణ సువార్తను, బాప్తిస్మాన్ని, చర్చ్ గోయింగ్ హ్యాబిట్ ని నిరాకరిస్తూ ఉన్నారు కదా. ఏళ్ళ తరబడి క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, అడపాదడప చర్చికి వస్తారు. ఎప్పుడో కదా, ఓట్లప్పుడు వస్తారో, పండగ అప్పుడు వస్తారో, పెళ్ళిళ్ళకు వస్తారో, ఇతరులు బాప్తిసం తీసుకునేటప్పుడు వస్తారో, లేకపోతే ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు వస్తారో, అంతే. దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. నిరాకరణ అంటే ఇష్టపూర్వకంగానే వద్దంటున్నారు, దేవునికి భయ చెప్తున్నారు. కానీ వీటికంటే వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే వాళ్ళు శాస్త్రుల పరిచయులు పెద్దల పారంపర్యాచారం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఇమ్మీడియట్ గా. ఏమన్నాడు అక్కడ? ప్రభునందు మార్పు చెందక మునుపు పౌలు ఎట్లా ఉన్నాడంట? దేని మీద ఆసక్తి ఆయనకి? గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. గలతీ 4:1 దేంట్లో ఆయన 1:14 నేను ఆసక్తిగా ఉన్నాను అంటాడు కదా. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను. పారంపర్యాచారమందు ఆసక్తిగా ఉన్నాను అంటాడు. విశేషమైన ఆసక్తి 1:14 చదవండి. నా పితరుల పారంపర్యాచారం అందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతులలో ఆయనకి విశేషమైన ఆసక్తి అంట. ఇలాంటి ఆచారం అంటే విశేషమైన ఆసక్తి. కానీ యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఏమైనా పరంపరాచారం ఉన్నింది ఆయనకి? లేదు. ధర్మశాస్త్రోపదేశకుడు గమలీయేలు పాదం దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, కానీ వాటన్నిటినీ విడిచిపెట్టుకుని యేసు ప్రభు శిలువ సువార్తను ప్రకటిస్తూ ఎన్ని సంఘాలు ఆయన కట్టాడో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, వీళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట.
నిరాకరిస్తే, ఈనాడు రక్షణ నిరాకరిస్తే, బైబిల్ని నిరాకరిస్తే, దేవుని మందిరాన్ని నిరాకరిస్తే, బాప్తిస్మాన్ని నిరాకరిస్తే, ఆజ్ఞను నిరాకరిస్తే దేవుడు ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇంత గొప్ప రక్షణను ఆ మాట చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగూ దేవుని ఉగ్రతను తప్పించుకుంటాం. నరక ఉగ్రతను ఎలాగో తప్పించుకుంటాం. ఆలోచించండి. ఇది గొప్ప రక్షణ, ఫ్రీగా ఇచ్చాడు, కానీ అది గ్రేట్ సాల్వేషన్ అని రాయబడింది. గొప్ప రక్షణ. ప్రభు యొక్క ప్రాణ విలువ ఎంతనో మన ప్రాణం విలువ అంత గొప్పదిగా చేసి మీరు విలువ పెట్టి కొనబడిన వారని దేవుడు చెప్పాడు. యుగ యుగములు నరకాగ్నిలో దేవునికి దూరంగా ఉండవలసిన వారం. అందులో అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పబడింది. ఏడ్పును పండ్ల కొరటి అనేది ఉంటుంది. గొర్రెపిల్ల ఉగ్రత దినం చాలా జాలిన వాడు ఎవరని దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరికి ఎన్ని గుండెలు ఉన్నాయి? ఆనాడు మరణాన్ని అపేక్షిస్తారంట ఇలాంటి శాస్త్రులు, పరిచయులకు చెందిన వారందరూ. కొండలను గుట్టలను ఆశ్రయిస్తారంట. వాళ్ళు పూజించిన విగ్రహాలను ఆశ్రయిస్తారంట. వాటన్నిటిని దేనికి పడేస్తారంట? వీళ్ళందరూ వారు పూజించిన విగ్రహాలన్నీ కూడా గబ్బిలాలకు, తర్వాత ఎలుకలకు పడేస్తారు. కొండలను ఆశ్రయిస్తారు. మమ్మల్ని కప్పండి అంటారండి, కానీ కొండలు కూడా పరిగెత్తిపోతారు. మరణాన్ని ఆశ్రయిస్తారు, కానీ మరణం ఎవరికి రాదని రాయబడింది. కనుక ప్రియులారా, అటు నరకాగ్నిలో పడబోయి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతను ఎలాగూ మనము తప్పించుకుంటాం. దేవుని యొక్క ఆ యొక్క రక్షణ, గొప్ప రక్షణ ఉచితమే, కానీ ఒక భక్తుడు అన్నాడు అది చీపుదేం కాదు అన్నాడు. గొప్ప రక్షణ చీపు ప్రజలకు ఇచ్చినాడు. మనం చాలా చీప్ ప్రజలం, చాలా భ్రష్టులము, దరిద్రులము, పనికి మారిన వారమైన మనల్ని పిలుచుకున్నాడు. మనకంటే మృగాలు శ్రేష్టం. దేవుని మాట వింటున్నాయి, నోరు మూసుకోమంటే మూసుకున్నాయి. ఆ యొక్క సింహ బోనులు కదా, కాకులు, తస్కరించే కాకులు, కుళ్ళిపోయిన వాటిని కూడా విడిచిపెట్టిన కాకులు, మాంసాహారిని చక్కగా అందజేసాయి. ఏలియా కదా, సృష్టి అనే మాట వింటుంది, కానీ మాట వినని భ్రష్టులమైన మనం యేసు ప్రభుని సిలువకు అప్పగించిన వాళ్ళు శత్రువులము. అలాంటి వారమైన మనం ప్రేమించి దేవుడు గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు, కానీ అది చీప్ రక్షణ కాదు. చీప్ ప్రజలమైన గ్రేట్ సాల్వేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. అది మన ఎదుట ముందుకు పెట్టాడు, కానీ దాన్ని మనం తీసుకోకపోతే ఏం ప్రయోజనం? మంచి వంటకాన్ని వండి పెట్టి ఎంత కష్టపడి కుమారునికి నువ్వు అందించావు, వాడు వచ్చి తింటాడని, సంతోషపడతాడని, వాడికి ఇష్టమైందే నువ్వు చేసావని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ బిడ్డ దాన్ని ఇష్టపడకుండా కాళ్ళతో తంతే నువ్వు ఎట్లా అనుకుంటావు? ఎంత ఫీల్ అవుతావు? నేను ఎంత కష్టపడ్డాను, బిడ్డ మెచ్చుకుంటాడని అనుకున్నాను, ప్రేమగా వండి పెట్టాను, వాడు తినలేదే అన్నది. నీకెంత బాధగా ఫీల్ అవుతావు ప్రియులారా? దేవుడు రక్షణ పాత్రమైన పెట్టి ఉండగా కాళ్ళతో జాడి చేస్తున్నామా? యశురును ఏం చేశాడంట? ఆవు మజ్జిగను, గొర్రె మేకల సారమును కదా, మెరికల సారము అన్ని ఇచ్చి దేవుడు అన్ని చేస్తే ద్వితీయోపదేశ ఖండంలో ఏమని రాబడింది? ఏమంట? యశూరును కాలు జాడించిన వాడై యెహోవా ఎవడని చెప్పిందండి. వీళ్ళ రక్షణను పట్టించుకోవడంలే. ఇప్పుడు ఏం దేవుని తిట్టడం లేదు ఎవరు. ఈ రక్షణ వద్దని దేవుని ఏమి దూషించడం లేదు, కానీ పట్టించుకొని నిర్లక్ష్యం. రక్షణ పాత్ర దేవుడు చేత పట్టుకొని నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు, కానీ ఖాతరు చేయకుండా నిర్లక్ష్య పెడుతున్నావా ప్రియ సోదరి సోదరుడా? అన్నిటికీ లక్ష్యం ఉంది, కానీ మనుషుల
మాటలు దైవోపదేశాలు అని అనుకుని లక్ష్య పెడుతున్నాం కానీ దేవుని మాటలు ఆజ్ఞలు దేవుని సంకల్పం నీ ఎదుట దేవుని చిత్తం నీ ఎదుట దేవుడు తీసుకొని వస్తే నిర్లక్ష్యమా? దేవుని మాటలు తన ఎద్దకు వచ్చినప్పుడు నదీ కూర్చున్న స్త్రీలతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చేసింది? నిరాకరించిందా? నేను ధనుకురాలను, వ్యాపారస్తురాలను, మెడ మిద్దలు ఉన్నాయి, మరి నేనేంటి అని చెప్పేది వినేది అనుకోలేదు, కానీ లక్ష్యం ఉంచింది కనుక రక్షణ కార్యం జరిగింది. లక్ష్యం ఉంచకుండా తెలిసే కదా నిర్లక్ష్య పెడుతున్నామా? ఎరిగి చెడిపోతివే మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పుమాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి మందిరాలకు వస్తూ నీతిమంతులుగా కనపడినట్టు ఆగపడుతూ కూడా భక్తుల వలె చలామణి అవుతూ కూడా నిర్లక్ష్య పెట్టుకుంటున్నామా? అర్థం కాక కాదు, వాయిదాలు వేసుకుంటూ నిర్లక్ష్యం, ఒక లెక్కలేని తనం. దేవుడంటే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేనికో వాయిదా వేస్తున్నామంటే అంతకంటే ఇంపార్టెన్స్ నువ్వు లోకంలో దేనికో ఇస్తున్నావు. నువ్వు చెప్పకుండా వచ్చే దేవుని రాకడైనా, చెప్పకుండా వచ్చే మరణమైనా, ఆకస్మిక అపాయంతో మరణాన్ని ఏ రూపంలో మనం ఎదుర్కొనవలసి వచ్చినా ప్రియులారా, నువ్వు నిర్లక్ష్యము చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే దేవుడు ఎలాగో తప్పించుకుంటావు ఆ ఉగ్రతను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నరకంలో పడి మనం చూసిన తర్వాత టేస్ట్ చేసి వెనకొచ్చేది కాదు, ఒకసారి పడితే అంతే. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని ఆలోచన చేసుకొని రక్షించబడితే మంచిది. దేవుని సంకల్పము రక్షణ, దేవుని సంకల్పం బాప్తిస్మం, దేవుని సంకల్పం ప్రభు వల్ల, దేవుని సంకల్పం నియామక కూడికలు, దేవుని సంకల్పం దశమ భాగం ఇవ్వటం, వర్ధిల్లున కొలిది ఇవ్వడం, అది దేవుని సంకల్పం. ప్రతి ఆజ్ఞ దేవుని సంకల్పం. దేవుని చిత్తం అంతా ఈ బైబిల్లో ఉంది. దేవుని సంకల్పం, దేవుని పట్టాన్ని చిత్తం. ప్రత్యేకంగా ఎందుకోసం దేవుడు నిన్ను పుట్టించాడు, ఎందుకోసం దేవుడు నిన్ను రక్షించాడు. ఊరికే ముసుగేసుకొని వచ్చి వాక్యం విని ప్రార్థన చేసి చందా వేసి వెళ్ళిపోవడానికి కాదు ప్రియులారా. నువ్వు ఏం పని చేయాలి, అది దేవుని సంకల్పం. దావీదు, అబ్రహాము, పౌలు చెప్తాడు అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో, సంఘ పెద్దలందరినీ మిలేతుకు నుంచి పిలిపించాడు. అందరినీ పిలిచి అక్కడ చెప్తున్నాడు, దేవుని సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా మీకు నేను చెప్పేశాను అని అన్నాడు అన్నమాట. దేవుని సంకల్పం అంతా బైబిల్లో ఉంది. ఒకటి తర్వాత మనం ఆ సంకల్పం మనం నెరవేర్చాలి. కానీ నిర్లక్ష్యమా? ఒక రాని ఉద్యోగాల కోసం అరులు చేస్తున్నాము, ఎప్పుడు ఉద్యోగం వస్తుందని. ఈనాడు మనకి ఇచ్చిన ఉద్యోగం ఏంటి అని సేవించడం, ఆత్మల సంపాదకులుగా ఉండడం, ఎప్పుడో ఒకసారి సేవకు ఏదో ఎప్పుడో ఒకసారి పోయొచ్చు, ఒక ఆత్మను రక్షించడం కాదు. మన జీవితమే అది, మన పరమావిధే అది. ప్రభు అన్నాడు కదా, వీఆర్ మై విట్నెసెస్ అన్నాడు శిష్యులతో, మీరే నాకు సాక్షులు అన్నాడు. మనందరము విశ్వాసులము, శిష్యులమే. ఎన్ని ఆత్మలు సంపాదించగలుగుతున్నాం? ఆత్మల విషయమైన వేట మనలో ఉందా? జిగుప్స మనలో ఉందా? ఆ ధ్యాస మనలో ఉందా? ప్రభువా ఈరోజు ఒక ఆత్మ నేను ఇస్తారు, ఎట్లయినా ఒక ఆత్మ నాకు కావాలి ప్రభు. ఆత్మీయ ఆశలు మనలో ఉన్నాయా ప్రియులారా? ఇది దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారంట. నిరాకరించిన వారిని ఎవరితో పోలుస్తున్నాడు? 31వ వచనంలో చూడండి, 31లో, కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చును? పైనేమో పరిశీలన విషయమే, ధర్మశాస్త్రోపదేశకుల విషయమే చెప్తూ కింద మనల్ని కలిపేశాడు. మనం అంటే ఎవరు? ఈ తరము వారు. ఈ తరము వారందరూ మీరు కూడా అట్లే ఉన్నారు, పరిశీలన శాస్త్రులాగానే. కనుక మిమ్మల్ని, ఈ తరంలో ఉన్న మిమ్మల్ని, ఈ జనరేషన్ కు యేసు ప్రభు మరొక పేరు పెట్టాడండి. ఆ పేరేంటి? భయంకరమైన పేరు. ఇది వ్యభిచార తరం అన్నాడు. ఈ వ్యభిచార తరమైన మనతో దేవుడు ఏమంటున్నాడు? 31, దేంతో నేను పోలుస్తాను అంటూ, సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి బూది తిమ్ము గాని మీరు నాట్యమాడ రైతురి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవనైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాడుకును పిల్లకాయలను పోలి ఉన్నారని దేవుడు చెప్తాడు. ఈ తరము వారైన మనకి ఏం పేరు పెట్టాడు దేవుడు? పిలుపులాడుకును పిల్లలు అంటే ఎంత మర్యాద పదము, పిల్లకాయలు అంటే ఎంత చీపెస్ట్
వర్డ్ భావం వస్తుంది. పిల్లలను అన్నాడు దేవుడు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, పిల్లలను నా యుద్ధకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. చిన్నపిల్లల్లాగా మీరు నన్ను నమ్మకపోతే, పిల్లల్ని మీరు అభ్యంతరపడితే తిరగట్రాయి మడకేసుకొని సముద్రంలో పడినట్టు అవుతుందని ఎంత మంచిగా మాట్లాడండి. పిల్లల్ని ఎత్తి ముద్దాడి రమ్మని కౌగలించి దీవించాడే. కానీ పిల్లకాయలు ఎవరండి? సంత వీధుల్లో కూర్చొని మార్కెట్ యార్డ్లో మీకోసం పిల్లను గ్రోవి ఊదించాను నా భక్తులతో. మరి ఎవరి మొదలుకొని ప్రవక్తలను మొదలుకొని మాట్లాడుతూ వచ్చినాడు. ఆఖరిగా తన కుమారుని పంపించినాడు. మరి ఇలా సంత వీధుల్లో దేవుని వాక్యాన్ని వినిపించే భక్తులను పంపించాడు. ఆయన పిల్లను గ్రోవి ఊడితే మీరు నాట్యం ఆడలేదు అంటాడు. పిల్లను గ్రోవి అంటే అండి, పిల్లను గ్రోవి ఎప్పుడు ఊడుతారు? పాటలు పాడేటప్పుడు కదా. పాటలు ఎప్పుడు పాడతారు? ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలో పాడాలి అని చర్చిల్లో పాటలు పాడితే, మీ సంత వీధిలో పాటలు పాడితే, దేవుని పాటలు పాడితే మీరు నాట్యమన్నా ఆడినారా? సంతోషమన్నా పడినారా? నా సందులో పాటల్లో ఏమైనా చల్లం ఉందా? పాటలు పాడినప్పుడు మీకు పాటల్లో బోధ ఉంది, పాటల్లో సువార్త ఉంది, పాటల్లో రాకడ హెచ్చరికలు ఉన్నాయి, దిద్దుబాట్లు ఉన్నాయి. ఏమైనా నాట్యం ఆడినారా? స్పందన ఏమీ లేదు మీలో. సరే పోనీ మీరు మేము ప్రలాపించితిము కానీ మీరు ఏడవనైతిరి. ఎప్పుడు ప్రలాపిస్తారు చెప్పండి? ఏడవలేదంట. ఎప్పుడు ఏడుస్తాం మనం? కన్నీళ్లతో విత్తేవాడు సంతోషగానంతో పంట. భక్తుల ద్వారా దేవుడు కన్నీటితో వాక్యం వినిపిస్తున్నాడు. వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు, ధ్యానించి చెప్తున్నారు, దేవుణ్ణి అడిగి పొందుకుంటున్నారు. దీని మీనింగ్ ఏంటి ప్రభువా? దీనిలో ఎట్లా సువార్త తీసుకురావాలి, ఎట్లా ఉప్పు వేసినట్టు ఈ ప్రసంగం ఉండాలి, నా బోధ వినే వారిని ఎలా రక్షించుకోవాలని ఎంతో కష్టపడి అందిస్తున్నారు ప్రభు పాదాల దగ్గర. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ఏడుస్తామండి మనము? ఇర్మియా చెప్పాడు కదా, మీ తలను జలమయంగా చేసుకోండి అన్నాడు. రోజించే స్త్రీలారా మీరు ఏడవండి అన్నాడు. యేసు ప్రభు కూడా ఏమన్నాడు? రొమ్ము కొట్టుకొని తను వెంబడిస్తా ఉంటే యెరూషలేము స్త్రీలతో ఏమన్నాడు? కుమార్తెలతో, నా కోసం ఏడవద్దు, 23, 26 మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. కన్నీళ్లతో దేవుడు వాక్యం విత్తజేస్తున్నాడు. కన్నీళ్లతో భక్తులు అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు చూడండి 8:30కు మన ఎస్టీ ప్రేయర్ వారియర్ గ్రూప్ మొదలవుతుంది. కన్నీటితో అందరు స్త్రీలు మొరపెట్టుకుంటున్నారు, బతిమాలుకుంటున్నారు, గోజాడుకుంటున్నారు, గంటలతో పడి మొరపెట్టుకుంటున్నారు. గ్యాప్ వస్తా ఉంది. ఉరుకులు పరుగులతో రావద్దా? ఏడవండి మీ కొరకు మీ పిల్లల కొరకు అని. ఖర్చు ఉందా అండి ప్రార్థన చేయడానికి? కదా, గ్యాప్ లేకుండా ప్రార్థన చేయడానికి రండమ్మా, అందరూ రండి. మీకు ఈ ప్రార్థించే సమయం మీకు ఎక్కడ దొరకదు. ఇలాంటి చలికెత్తలు మీకు ఎక్కడ దొరకరు. వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే కూడా వీళ్ళల్లో స్పందన ఉందా? మీరు ఏడవనైతిరి అంటున్నారు. పాట పాడినా స్పందన లేదు, ప్రార్థన చేసిన స్పందన లేదు, వేల కొలది లక్షల కొలది వర్తమానాలు వింటున్నారు, స్పెషల్ కొడుకులు ఉన్నారు, స్పందన లేదు అని అంటూ అట్లాంటి వాళ్ళకి ఏం పేరు పెడుతున్నాడు దేవుడు? పిలుపులాటలో ఆడుకొని పిల్లకాయలండి. ఈ తరములో ఉన్నవారు, రక్షణ పొందని వారందరూ పిలుపులాటలు ఆడుకుంటున్నామా? ఏడవండ్రా, స్పందన లేదా మీలో? చలనం లేదా? దేవుని సందులో కిన్నులై ఉండండి, రండి అని దేవుడు చెప్తూ మీ సంతోషమును దుఃఖమునకు మార్చుకోండి. ఇప్పుడు ఏడ్చే మీరు ధన్యులు, సంభ్రమ పడొద్దండి. అన్నిలాగా పగలబడి ఈ సినిమాల దగ్గర, డ్రామాల దగ్గర, సీరియళ్ళ దగ్గర పగలబడి నవ్వుతా ఉన్నారు. ఎవరు? మన క్రైస్తవులే, మనమేనేమో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మనకు 32 మంది ఉన్నారు. ఈ 32 మందిలో ఎవరు పగలబడి నవ్వుతున్నారు? సినిమాల్లో, సీరియల్లో. ఇంకా టైం ఉందా మనకు? ఎప్పుడు ఈ వాక్యం నేర్చుకుంటున్నాం? ఎన్ని రావు మనకు, ఎన్ని అర్థాలు మనకు తెలియదు. ఏడవద్దా మనము? రోధించవద్దా? మన పిల్లలు ఎట్లా, మన మనములు మనవరాళ్ళు ఎట్లా?
శోధనకు నిలబడతారా? అగ్రగణ్యుడైన ఎవరు శిష్యుడు, లీడర్ లాంటి నాయకుడైనా ఆయనే ప్రభుని డినై చేయలేదా? 3 సార్లు బొంకలేదా? నేను ఆయన ఎరగనని ఒట్టు కూడా పెట్టుకోలేదా? ఇంకా మనం ఎక్కడ నిలుస్తాం చెప్పండి? ఎంతగా మనం మన దేవుని సంధిలో గడపవలసిన వారం సులువుగా పోగొట్టుకుంటున్నాం దేవుడిచ్చిన ఆ తరుణాలన్నీ కూడా. పిలుపులాట ఆడుకొని పిల్లకాయల మనము పెద్దవాళ్ళం కదా, ఇంత వయసు వచ్చిందే, ఇంత అనుభవం పొందవలసిన వారమే, ఇంకా పాలు తాగే వాళ్ళుగానే మనం ఉన్నామా? ఆహారం తినవాళ్ళలాగా లేవా మనము? పిల్లకాయలా మనము? పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలమా? వ్యభిచార తరము అని దేవుడు చెప్పాడు. పిలుపులాడుకొను పిల్లకాయలని దేవుడు పోలి ఉన్నాడని చెప్తున్నాడు. నిర్లక్ష్య పెట్టితే గొప్ప రక్షణను మనం పోగొట్టుకుని వారం ఉంటాం. కనుక దీని గురించి నేను ఇంక విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో దేవుడు ఎలా మాట్లాడాడో మనం విని పారంపర్యాచారం మీద ఏ ఒక్కదాని మీదైనా ఇంకా నమ్మకం, గుడ్డి నమ్మకం ఏదంటే వాటిని తీసివేసుకొని అలాంటి వారు ఆచరించే వారికి మనము బుద్ధి చెబుతూ, అలాంటి వాళ్లకు దేవుడు తోడుగా ఉండడని, అలాంటి వారికి దేవుడు పరిశుద్ధ స్థలముగా ఉండడని, అలాంటి వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారని, వ్యర్థంగా ఆరాధిస్తున్నారని, వారు పిలుపుల ఆట ఆడుకునే పిల్లకాయలు కానీ పెద్ద కాయలు కాదని తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడని ఖండితంగా చెప్దాం, పగలగొట్టి చెప్దాం, అరటిపండు ఒలిచి చెప్పినట్టు చెప్దాం. కనుక స్పందన లేని క్రైస్తవులుగా ఉన్నామా? హృదయంలో స్పందన లేదా? పొడవుబొట్ట లేదా? పశ్చాత్తాపం లేదా? పాప క్షమాపణ లేదా? అయ్యో తెలియకుండా పోయింది, అయ్యో తెలుసుకోలేకపోయినామనే స్పందన కూడా లేకుండా ఉన్నామా? మన కొరకు ఏడవాలి, మన పిల్లల కొరకు కూడా మనం ఏడవాలి. ఆ ప్రభు మన కొరకు ఎంత ఏడ్చాడు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు, యెరూషలేమును బట్టి చూసినప్పుడు ఏమన్నాడు ఆయన? యెరూషలేమా యెరూషలేమా, పక్షి కోడి తన రెక్కల కిందికి పిల్లల్ని చేర్చుకున్నట్టు అన్ని మార్లు నిన్ను నా రెక్కల కింద చేర్చుకొని అనుకున్నాను కానీ మీరు ఒల్లకపోతిరి, మీరు నిరాకరిస్తురి, మీరు ఒప్పుకొనకపోతిరి అన్నాడు. అయ్యో అని ప్రభు ఏడుస్తున్నాడు. ఈరోజు ప్రభు ఏడుస్తున్న ఏడుపుకు నీకు స్పందన లేకపోతే, ఏడ్చడం మాత్రమే కాదు, చెరువులో ఆయన దారులుగా రక్తం కార్చాడు. కన్నీళ్ళ కంటే విలువైనది ఆయన రక్తం. యేసు రక్తం ప్రతి పాప నుండి కడుగుతుంది. కనుక ఇంకా ఎవరైనా శాస్త్రులు పరిచయుల్లాగా ఉంటూ ఈ యొక్క పారంపర్యాచారం మాత్రమే ఆచరిస్తున్నారా? ప్రభు ఆజ్ఞను విని రక్షణ పొంది దేవుని ఉగ్రతను తప్పించుకోవాలని ప్రభు మాటలు మీకు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.